టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. భగవద్గీత పుస్తకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ నాయుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, భూమన కుటుంబంపై చేస్తున్న విష ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బొల్లినేని రసనాయుడు అలియాస్ బీఆర్ నాయుడు గారు ఆయన మొన్న ప్రెస్ మీట్ లో భారతదేశపు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతని అవహేళన చేస్తూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయన మాట్లాడుతూ ఆ భగవద్గీత ప్రచురణకి 50 కోట్లు ఖర్చయిందని, ఇందులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి భూమన అభినయ్ గారి హస్తం ఉందని చెప్పేసి ఆయన చైర్మన్ హోదాలో ఆయన మాట్లాడడం నిజంగానే చాలా అభ్యంతరకరం. దాని మీద మేము వివరాల్లోకి వెళితే అది పూర్తిగా దానికి అయిన వర్క్ ఆర్డర్ ఖర్చు 3.5 కోట్లు. కోటి పుస్తకాలు ఆర్డర్ ఇస్తే ఆ పబ్లిషర్ ఎవరైతే ముంబై అతను ఉన్నాడో అతను 50 లక్షల పుస్తకాలు మాత్రమే ప్రింట్ చేస్తే దానికి అయిన ఖర్చు దగ్గర 1,90,00,000 మాత్రమే. కేవలం 1,90,00,000 మాత్రమే అయినటువంటి ఖర్చు అయినటువంటి ఈ భగవద్గీతలో 50 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మేము బీఆర్ నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన, భూమన అభినయ్ రెడ్డి గారి పైన కోటి పుస్తకాలకి 50 కోట్లు అయ్యింది ఖర్చు అన్నారు. మరి మొదటి దశలో ప్రింట్ అయిందే 52,95,000 పుస్తకాలు. దానికి ఖర్చైనటువంటి రుసుము కేవలం 1,99,00,000 రూపాయలు మాత్రమే ఖర్చయింది. సగటున ఒక పుస్తకానికి ₹3.23 మాత్రమే ఖర్చయింది. అది కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ లో నియమ నిబంధనల ప్రకారం ఏదైతే గతంలో మీరు ముద్రించినటువంటి పుస్తక స్వరూపం ఇదే రీతిలోనే చేయడం జరిగింది. మరి ఇక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు మీరందరూ కూడా మానుకోవాలని, లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చైర్మన్ గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను కోరడం జరిగింది.